నమస్కారం అండి. ఈ వీడియోలో మనం బియ్యం రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పోపులు కావలసిన పదార్థాలన్నీ చూపిస్తున్నానండి. పెద్దది ఒక ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ధనియా, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీడిపప్పు, పోపులండి ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బియ్యం రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి. ఇది స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మామూలు నూనె వేయకుండానే ఫ్రై చేస్తున్నానండి. రవ్వ కొంచెం దోరగా ఫ్రై అయితే బాగుంటుంది. ఈ బియ్యం రవ్వ ఉప్మా టేస్ట్గాను ఉంటుంది, మనకి వేడి కూడా చేయదండి. పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు. బొంబాయి రవ్వ మీద బియ్యం రవ్వ ఉప్మా ఎంతో బాగుంటుంది. స్టోర్ బియ్యంతో చేసుకున్నామండి మేము. రవ్వ సరిపడగా నూనె వేసి పోపులు వేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు పోపు బాగా వేపుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ దోరగా వేపుకోవాలండి. వేపుకున్నాయి జీడిపప్పు కూడా వేసి ఇందులోనే వేపుతున్నానండి. ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేస్తున్నానండి. కప్పున్నర అయితే సరిపోద్ది. ఒక కప్పు రవ్వకి సరిపడగా ఉప్పు వేసానండి, కళ్ళుప్పే. పొంగు తెల్ల పొంగు వస్తే అది రెడీ అయిపోయినట్టే వాటర్. అందులో నూక వేసి వేపుకున్నాను ఒక బియ్యం రవ్వ. ఇది 2 నిమిషాలు మూత పెట్టుకుంటే రెడీ అయిపోద్దండి. మూత తీసి కలుపుతున్నానండి. దగ్గరికి పడిపోయింది. రవ్వ పొడి పొడిగా కూడా వస్తుందండి ఉప్మా. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. గుమగుమలాడే ఉప్మా రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.